వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: 7వ తరగతి పాఠ్యపుస్తకంలో మొఘలుల చరిత్రను తొలగించిన ఎన్సీఆర్టీ. పహల్గామ్ ఉగ్రదాడికి మతాన్ని కారణంగా చూపుతున్న నేపథ్యంలో మాబ్ లించింగ్ సంఘటనలు ప్రస్తావిస్తున్న ప్రజాస్వామ్యవాదులు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే నంబర్ 1 విలన్ అని పేర్కొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు అవ్వాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది ఎన్సీఆర్టీ 7వ తరగతి సాంఘిక శాస్త్రంలో మొఘలుల చరిత్ర, ఢిల్లీ సుల్తాన్ల పాఠ్యాంశాలను తొలగించారు. వాటి స్థానంలో మగధ, మౌర్యులు, శుంగాలు, శాతవాహనులు వంటి పురాతన భారతీయ రాజవంశాలను పరిచయం చేశారు. కొత్త పాఠ్య పుస్తకంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నిర్వహించిన 2025 మహాకుంభమేళా గురించి కూడా ప్రస్తావించారు. ఇంకా ఇది వివిధ అధ్యాయాలలో అనేక సంస్కృత పదాలను చేర్చారు. ఉదాహరణకు జానపద, సామ్రాజ్, ఆదిరాజా, రాజాదిరాజా పదబంధాలను వాడారు. ఇంకా గ్రీకులపై కూడా వివరణాత్మక విభాగాలు అందించారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ కొత్త పుస్తకాలను రూపొందించారు. గత ఏడాది 3, 6వ తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టిన ఎన్సీఆర్టీ ఈ ఏడాది 4, 7వ తరగతులకు అప్డేటెడ్ వెర్షన్ల పుస్తకాలను తీసుకొచ్చింది. పార్ట్ 1లో 12 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని విద్యా సంవత్సరం మొదటి 6 నెలల్లో బోధించనున్నారు. పార్ట్ 2లో అనేక అదనపు అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఎన్సీఆర్టీ అంతకుముందు సిలబస్ హేతుబద్ధీకరణలో భాగంగా 2022-23లో మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన సెక్షన్లను కొంతమేర తగ్గించారు. వారి విజయాలకు సంబంధించిన 2 పేజీల టేబుల్తో పాటు తుగ్లకులు, ఖిల్జీలు, లోడీల రాజ్యాల వివరాలకు కోత పెట్టారు. ఇప్పుడు కొత్త పుస్తకంలో వారికి సంబంధించిన అన్ని వివరాలను పూర్తిగా తొలగించారు. అలాగే 7వ తరగతి కొత్త సోషల్ సైన్సెస్ పుస్తకం ముందు మాటలో ఈ పుస్తకంలోని అంశాలు మన విద్యార్థులు అభివృద్ధి చేయాలని కోరుకునే విలువలను ఏకీకృతం చేస్తాయి, భారతీయ సంస్కృతి లోతుల్లోకి వెళ్ళాయి, వయసుకు తగినట్లుగా ప్రపంచ దృక్పథాలను పరిచయం చేస్తాయని ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని రాశారు. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకంలోని 5వ అధ్యాయం ది రైజ్ ఆఫ్ ఎంపైర్స్ మగధ రాజవంశం ఆవిర్భావంపై దృష్టి పెడుతుంది. మగధ తూర్పున అభివృద్ధి చెందుతున్నప్పుడు వాయువ్యంలో మధ్య ధరకు పాత వాణిజ్య మార్గాల వెంట చిన్న రాజ్యాలు ఉన్నాయని పుస్తకం మరింత ప్రస్తావించింది. వీటిలో ఒకటి గ్రీకు రికార్డులలో ప్రస్తావించిన రాజు పోరస్ పాలించిన పౌర రాజ్యం, మాసిడోనియాను పాలించిన గ్రీకుల రాజు అలెగ్జాండర్ గత దండయాత్రలకు ప్రతీకారం తీర్చుకోవడానికి పర్షియన్ సామ్రాజ్యాన్ని ఎలా ఓడించాడో కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ అధ్యాయం తర్వాత మౌర్య రాజవంశంపై దృష్టి పెడుతుంది. చంద్రగుప్త మౌర్యుడి గురించి హైలైట్ చేస్తుంది. కౌటిల్యుడి కథను క్లుప్తంగా తెలుపుతుంది. అశోకుడి గురించి చర్చిస్తుంది. ఇది మౌర్యులు సమాజానికి చేసిన ముఖ్యమైన కృషిని, వారి విజయాలను కూడా వివరిస్తుంది. దక్షిణాదిపై దృష్టి సారించిన ప్రాచీన భారతీయ రాజవంశాలను ప్రస్తావిస్తూ ఆంధ్ర రాజవంశం, శాతవాహన రాజవంశాన్ని కూడా కవర్ చేస్తుంది. దక్షిణ రాజ్యాలు జీవితం అనే విభాగంలో చోళులు, పాండ్యులు, చేరలు వంటి దక్షిణ రాజవంశాలను హైలైట్ చేస్తుంది. మొత్తంగా ప్రతిపాదిత చట్టాలు లేదా నియమాలలో మార్పులపై ప్రజలు అభిప్రాయాన్ని అందించడానికి ప్రభుత్వం అవకాశాలను కూడా సృష్టిస్తుందని పుస్తకం పేర్కొంది. పహల్గామ్లో 27 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను బలికొన్న క్రూరమైన ఉగ్రవాద దాడి క్షమించరాని ఉగ్రవాద చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడంతో సమానమని ఖురాన్ నిస్సందేహంగా పేర్కొంది. ఈ హేయమైన చర్యను ఖండించడంలో ముస్లిం సమాజం ఐకమత్యం ప్రదర్శించింది. అయితే పహల్గామ్ విషాదం భారతదేశంలో హింసను చూసే విధానంలో కపటత్వాన్ని బహిర్గతం చేస్తుంది. 2014 నుండి ఇప్పటిదాకా సుమారు 200 మందికి పైగా ముస్లింలను మూకుమ్మడి దాడులలో చంపేశారు. గోరక్షణ ముసుగులో తరచుగా జరిగే ఈ హత్యలు మహమ్మద్ అఖ్లక్, అలీముద్దీన్ అన్సారీ వంటి అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. అయినప్పటికీ హిందూ సమాజ సభ్యులు, ముఖ్యంగా కీలక స్థానాలలో ఉన్నవారి నుండి బహిరంగంగా ఖండన స్పష్టంగా లేదు. ఈ ధోరణి ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. అమాయక ముస్లింల హత్యలపై తరచుగా ఎందుకని మౌనం పాటిస్తున్నారు? అదే సమయంలో అమాయక హిందూ హత్యలను వెంటనే ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణం సామాజిక ప్రతిస్పందనలకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు 2018లో అప్పటి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా అలీముద్దీన్ అన్సారీని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన 8 మంది వ్యక్తులకు బెయిల్పై విడుదలైన తర్వాత పూలమాలలు వేశారు. అదేవిధంగా బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులను విడుదల తర్వాత ఆర్ఎస్ఎస్, విహెచ్పీలతో అనుబంధంగా ఉన్న సభ్యులు ఘనంగా స్వాగతించారు. మతపరంగా ప్రేరేపిత హింసకు అత్యంత దారుణమైన ఉదాహరణలలో ఒకటి 2023 జూలై 31న మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. జైపూర్ ముంబై సెంట్రల్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 3 ముస్లిం వ్యక్తులను వారి మతాన్ని అడిగి మరీ కాల్చి చంపాడని ఆరోపణలు వచ్చాయి. ఇవేదో ఆషామాషీ సంఘటనలు కావు, కానీ పెరుగుతున్న అసహన వాతావరణంలో భాగం. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా హిందువులు వారి మతం గురించి అడగడం ద్వారా ప్రజలను ఎప్పుడు చంపరు,
అని పేర్కొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలతో ఈ కపటత్వం మరింత పెరిగింది. ఈ ప్రకటన తప్పుదారి పట్టించడమే కాకుండా ముస్లింలపై మతపరంగా ప్రేరేపిత హింస వాస్తవికతను కూడా విస్మరిస్తుంది. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం అంతటా ముస్లింలపై ప్రతీకార హింసకాండ కలకలం రేపింది. అందులో కాశ్మీరీ విద్యార్థులను అన్యాయంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ భగవత్ వంటి నాయకులు నిగ్రహం లేదా ఐక్యత కోసం పిలుపునివ్వడంలో విఫలమయ్యారు. సరికదా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ ధోరణి విభజనను ప్రోత్సహిస్తుంది. భారతదేశంపై మైనార్టీలలో అతిపెద్ద వర్గమైన ముస్లింలపై బెదిరింపు ప్రక్రియను పెంచుతుంది. ఈ కపటత్వాన్ని నేరుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. హిందువులు, ముస్లింలు, సిక్కులు లేదా మరే ఇతర సమాజంపైన హింసను నిస్సందేహంగా ఖండించాలి. అసహనం వాతావరణాన్ని పెంపొందించడంలో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు తమ పాత్రను గుర్తించి శాంతి సహజీవనాన్ని ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. పహల్గామ్ హత్యలపై బాధ వ్యక్తం చేయడం, ఖండించడం మానవత్వం కానీ ద్వంద్వ ప్రమాణాలను విస్మరించలేం. బాధితులు హిందువులు, ముస్లింలు, సిక్కు, క్రైస్తవులు లేదా మరే ఇతర సమాజానికి చెందిన వారైనా అమాయకులపై జరిగే ప్రతి హింసను మనం ఖండించాలని నిజమైన మానవత్వం కోరుతుంది. చాలా నెలల తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు కూల్చివేసే ఉద్దేశం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు మన పార్టీ చేసిన పనిని ప్రస్తుత ప్రభుత్వాన్ని పోల్చి చూడనివ్వండి అని కేసీఆర్ ప్రజల చప్పట్ల మధ్య అన్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, వారు తమ ఎన్నికల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తున్నారో చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. తగినంత సమయం ఇచ్చాం, ఇక నుంచి ప్రశ్నిస్తాం, జవాబుదారీతనం తీసుకోవడానికి ఇది సమయమని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ విఫలమైంది. నిరంతరాయంగా తాగునీరు, విద్యుత్ సరఫరా అందించడం నుండి రైతులకు ఆర్థిక సాయం, విత్తనాలు, ఎరువులు, వరి సేకరణ, గ్రామీణ పట్టణ తెలంగాణలో అభివృద్ధి వరకు ఇలా అన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పేద మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించే మహాలక్ష్మి పథకం పనికిరాని పథకమని, దీనివల్ల మహిళలు ఒకరినొకరు జుట్టు పట్టుకుని సీట్ల కోసం గొడవ పడుతున్నారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి చుట్టూ కొనసాగుతున్న సమస్యపై భూమిని అమ్మడంపై అవగాహన లేకపోవడంపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు భూమిని అమ్మడం సాధారణ పద్ధతి. ఇది పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఏ భూమిని అమ్ముతుందో తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ జ్ఞానం ఉన్నట్లు అనిపించడం లేదు అని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ మరియు రక్షణ సంస్థ హైడ్రా గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆ సంస్థ పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై హైడ్రా ద్వారా వారి ఇళ్లను కూల్చివేసి వారి లక్ష్యంగా చేసుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు గుడిసెలు, కాచా ఇళ్లల్లో నివసిస్తున్న లక్షలాది మందికి పట్టాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సృష్టించిన నకిలీ వార్తలకు సంబంధించి ఇటీవల తెలంగాణ పోలీసుల అణచివేతపై తదుపరి చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలని కేసీఆర్ వారిని హెచ్చరించారు. మీరు రాజకీయాల గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీరు దేనికోసం తొందరపడుతున్నారు? నా మాటలను గుర్తుంచుకోండి. తదుపరిసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ ముసుగులో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, ఆదివాసులపై పెద్ద ఎత్తున జరుగుతున్న హింసను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతుందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు కేసీఆర్ సందేశం ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం ప్రారంభించే ముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందికి 1 నిమిషం మౌనం పాటించడం ద్వారా బీఆర్ఎస్ అధినేత నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన భారత్ సమ్మిట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు తెలంగాణ రైజింగ్ ప్రచారంలో భాగస్వాములుగా చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేము చేపట్టిన మిషన్లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నానని సీఎం అన్నారు. మీరే తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని సీఎం అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పురోగతి, సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పారదర్శక సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని సీఎం అన్నారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు దశాబ్దాలుగా సాగిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మొదటి దశాబ్దంలో ప్రజల నెరవేరని ఆకాంక్షల కారణంగా తలెత్తిన నిరాశను తొలగించడానికి, ఆ వర్గాల ఆశలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను మేం ప్రారంభించాం. గత ఏడాది ఆగస్టు 15న
20,617 కోట్లు చెల్లించి 25,50,000 మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగానికి అప్పుల నుంచి విముక్తి లభించింది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అని సీఎం అన్నారు. మా మహిళా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర పెట్టుబడి లక్ష్యాల వైపు ప్రతినిధుల దృష్టిని ఆకర్షిస్తూ దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లలో పెట్టుబడి శిఖరాగ్ర సమావేశాల ద్వారా ప్రభుత్వం రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన అన్నారు. వీటి ద్వారా మేము ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాం. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. భారత్ సమ్మిట్ను వార్షిక కార్యక్రమంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి ప్రకటించారు. 450 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధుల హాజరు. రాహుల్ గాంధీ న్యాయ దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ న్యాయం, శాంతిపై ఆలోచనలు మార్పిడి చేసుకోవడానికి సరైన వేదికను అందించింది అని ఆయన నొక్కి చెప్పారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.